వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. చేతిలో ₹5 ఉంటే చాలు, కడుపు నిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో, పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు, ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చుతున్నాయి. ఈ క్రమంలో వీరికి అన్నా క్యాంటీన్లోకి నో ఎంట్రీ అంటూ ఒంగోలులోని అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ₹5కే రుచికరమైన భోజనం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్ కు బారులు తీరుతున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు, రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో ₹5 ఉంటే చాలు అన్న క్యాంటీన్లోకి అడుగు పెట్టొచ్చు. ₹5కే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకుంటున్నారు. ₹5కే భోజనం పెడుతూ ఉండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటి వారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అందులో ఏం రాశారంటే, మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టము అని కరాఖండిగా చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫుల్లుగా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండటం, నానా రచ్చా చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్నవాళ్లు హోటల్స్కే వెళ్లి తినాలని, పేదల కోసం ₹5కే అన్నం పెడుతుంటే దీన్ని కూడా దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదని నిర్వాహకులు చెబుతున్నారు.